హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీఆర్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ అనేది ఈ యొక్క KTX 1057 స్పీకర్ గురించి అయితే బ్లూటూత్ స్పీకర్ గురించి అయితే నేను రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క స్పీకర్ అనేది నేను లాస్ట్ 6 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అయితే ఈ యొక్క 6 monthsలో నేను అబ్జర్వ్ చేసిన రివ్యూ అయితే నేను ఇప్పుడైతే మీకు అయితే ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి తెలుగులో అయితే ఈ యొక్క స్పీకర్ గురించి ఎటువంటి వీడియో అయితే లేదు. నేను కూడా ఈ యొక్క వీడియో ఈ యొక్క స్పీకర్ ఎలా యూజ్ చేస్తున్నాను కాబట్టి దీని గురించి కొద్దిగా రివ్యూ ఇవ్వడానికి అయితే ఈ యొక్క వీడియో అయితే చేశాను. ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో అనేది ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఒక లైక్ చేసి నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్పీకర్ నేమ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు, KTX 1057. అయితే ఈ స్పీకర్ వచ్చేసి మనకి బ్లూటూత్ స్పీకర్ ఫ్రెండ్స్. ఈ స్పీకర్ అనేది మనకి బ్లూటూత్ అయితే కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3 modes అయితే ఉన్నాయి మనకి మ్యూజిక్ అయితే ప్లే చేసుకోవడానికి. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ స్పీకర్ అనేది ఎలా ఉందో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఈ స్పీకర్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి డిజైన్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తారంటే మనకి ఇక్కడ LED కూడా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ స్పీకర్ అయితే ఆన్ చేసి కూడా మీకు క్లియర్ అయితే చూపిస్తాను. మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 4 buttons అయితే ఇవ్వడం జరిగింది. అలాగే KTX 1057 అంతే బ్రాండింగ్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. మనకి ఇక్కడ పైన 2 buttons అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అనేది మనకి వాల్యూమ్ బటన్స్తో పాటు మనకి మ్యూజిక్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి ఈ యొక్క బటన్లో అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క బటన్ అనేది మనకి పాజ్ అండ్ ప్లే బటన్గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఈ యొక్క బటన్ చూసారంటే ఈ యొక్క బటన్ అనేది మనకి మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అంటే ఈ యొక్క స్పీకర్లో మనకి బ్లూటూత్తో సహా మనం FM ప్లే చేయొచ్చు. అలాగే మనం బ్లూటూత్తో కాకుండా మనకి పెన్ డ్రైవ్ లేదంటే మన దగ్గర ఒకవేళ SD కార్డ్ ఉన్న దాని ద్వారా కూడా మనకి మ్యూజిక్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలా మనం ఈ యొక్క బ్లూటూత్ నుంచి లేదంటే పెన్ డ్రైవ్ నుంచి చేంజ్ చేసేటప్పుడు ఈ యొక్క బటన్ అయితే యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఏమైతే లేదు ఫ్రెండ్స్, చాలా క్లియర్గా అవుతుంది. అలాగే సైడ్కి చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క బ్లూటూత్ స్పీకర్ డిజైన్ అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. మనం ఈ టాప్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు. మీకు ఇక్కడ చూడవచ్చు. మనకి ఇక్కడ స్టార్టింగ్ అయితే చూసుకున్నట్టయితే మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. అలాగే దాని పక్కన మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, మనకి SD కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు. అలాగే దాని పక్కన మనకి USB పెన్ డ్రైవ్ పెట్టుకునే ఒక స్లాట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే దాని పక్కన చూసుకుంటే మనకి ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మనకి USB తోటి అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనకి 5 watts తోటి అయితే 5 watts ఛార్జర్ అయితే దీనికి సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇది పర్చేస్ చేసేటప్పుడు దీనికి ఛార్జర్ అయితే రాదు, ఒక చిన్న కేబుల్ అయితే వస్తుంది. మనం మన ఇంట్లో ఉన్న ఛార్జర్ తోటి అయితే దీనికి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు వచ్చేసి మనకి టాప్ సైడ్లో చూసుకున్నట్టు ఈ యొక్క 4 slots అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్, స్పీకర్ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క స్పీకర్ అనేది మనకి బ్యాటరీ అనేది చాలా టైం అయితే మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మనకి ఒక్కసారి ఛార్జ్ చేసినట్టయితే మనకి అప్ టు 1 whole day అయితే మనకి ఫుల్గా అయితే ఈ యొక్క స్పీకర్ అనేది రన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. 1 hour మనం 1 hour ఛార్జ్ చేసినట్టయితే మనకి ఒక whole day అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి 24 hours మనం ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఛార్జింగ్ అయితే అంత తొందరగా అయితే డ్రైన్ అయితే అవ్వట్లేదు. అలాగే ఈ యొక్క స్పీకర్ అనేది ఛార్జింగ్ కూడా హోల్డ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క స్పీకర్ అనేది ఒకవేళ 10 days బ్యాక్ మనం ఛార్జింగ్ చేసి మనం అలాగే ఈ యొక్క స్పీకర్ అనేది ఒకవేళ ఒక పక్కకు పెట్టేసినా కూడా మనకి 10 days ఆఫ్టర్ కూడా ఆ యొక్క ఛార్జింగ్ అనేది డ్రైన్ అయితే అవ్వట్లేదు. మనకి ఆ యొక్క ఛార్జింగ్ హోల్డ్ కెపాసిటీ కూడా ఈ యొక్క స్పీకర్కి అయితే ఉంది ఫ్రెండ్స్. ఛార్జింగ్లో మనకి బ్యాటరీ కెపాసిటీలో అయితే ఈ యొక్క స్పీకర్ అనేది సూపర్ అయితే చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క స్పీకర్ అనేది సౌండ్ క్వాలిటీ అనేది చాలా క్వాలిటీలో అయితే ఉంది. అలాగే ఈ యొక్క స్పీకర్లో మనకి బేస్ అయితే లేదు ఫ్రెండ్స్. ఈ యొక్క స్పీకర్లో మనకి బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. మనకి ఈ యొక్క స్పీకర్లో జస్ట్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా లౌడ్గా ఉంది, కాకపోతే బేస్ అయితే రావట్లేదు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్పీకర్లో మనకి ఇటువంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే ఈ కొన్ని మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక బేస్ సౌండ్ అయితే లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనకి లౌడ్ సౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క స్పీకర్ ఆన్ చేసి మనకి LED కూడా ఎలా వస్తుందో కూడా క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేయడం మనకి LEDs అయితే రావడం మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని మనం ఒక మొబైల్ తోటి అయితే పేర్ చేసి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకున్నట్టయితే మనకి మనకి ఆన్ చేసుకున్న మనకి LEDs అయితే ఇలా అయితే డిస్ప్లే అయితే అవుతాయి ఫ్రెండ్స్. మనకి మొబైల్ తోటి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ పైన చూపించినట్టు మీరు పైన చూసినట్టయితే USB పెన్ డ్రైవ్ తోటి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ SD స్లాట్ ఉంది, మనకి SD కార్డ్ తోటి మ్యూజిక్ అయితే ప్లే చేసుకోవచ్చు. మనకి 3 modes ఆఫ్ మ్యూజిక్ ప్లే అయితే ఉన్నాయి. అలాగే మనకి ఒకవేళ ఇవన్నీ ఏం లేనట్టయితే కూడా మనకి FM కూడా అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు కానీ ఈ యొక్క ప్రోడక్ట్ని పర్చేస్ చేసామనుకుంటే మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ కూడా మాట్లాడుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్ అయితే ఫ్రెండ్స్. ఇప్పటికీ నేను ఒక 2-3 times అయితే నా చేతి నుంచి స్లిప్ అయిపోయింది, కాకపోతే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఈ యొక్క బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మీరు చాలా స్ట్రాంగ్ అయితే ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క క్వాలిటీ ఈ యొక్క
బాక్స్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది, కాకపోతే దీని బిల్డ్ క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు కొన్నట్టయితే మీరు దీన్ని క్లియర్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మనకి స్పీకర్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనకి ఇక్కడ పైన ఒక ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. మనకి ఒకవేళ స్లిప్ అయి పడిపోయినప్పుడు ఇక్కడ ఇటువంటి స్పీకర్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మనకి ఈ యొక్క ప్రొటెక్షన్ కూడా ఉంది. కాబట్టి మనకి అలాగే ఇవి కూడా ఏం డ్యామేజ్ అయితే అవ్వదు. సో ఒకవేళ మనకి కింద పడ్డా కూడా ఈ యొక్క సపోర్ట్ అయితే ఉంటుంది. మనకి ఈ వీటికి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనకి 500 లోపల అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు కానీ పర్చేస్ చేద్దాం అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క స్పీకర్ అయితే మీరు ఖచ్చితంగా అయితే పర్చేస్ చేయొచ్చు. ఈ యొక్క 500 వర్త్ అయితే ఈజీగా అయితే దీనికి పెట్టచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ యొక్క ప్రోడక్ట్ అయితే ఈజీగా 500 అయితే మనం పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇది నా యొక్క రివ్యూ. నేనైతే ఈ యొక్క ప్రోడక్ట్ని అయితే కొన్నందుకు ఈ యొక్క ప్రోడక్ట్ అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క ప్రోడక్ట్ మనకి బిల్డ్ క్వాలిటీతో సహా మనకి ఆడియో క్వాలిటీ అలాగే బ్యాటరీ బ్యాకప్ అనేది మనకి చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు ఫ్రెండ్స్